అండి. అందరికీ నమస్తే. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరూ ఆయురారోగ్యంతో బాగుండాలని, మనశ్శాంతిగా బ్రతకాలని, ముఖ్యంగా ఈ కెనడా ప్రజలు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు దొరికి సెటిల్ అవ్వాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. రోజు నేను కుంకుమ పువ్వుతో టీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మొన్న ఒకరింటికి పోతే వాళ్ళ ఇంట్లో నాకు కుంకుమ పువ్వుతో టీ పెట్టించారు. చాలా బాగునింది. మనం ఇది వరకైతే స్వీట్స్ లోనే వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు టీలో కూడా వాడుతున్నారు. అది ఎలా ఉంటుందో అని అనుకున్నాను. చాలా బాగునిందండి. హెల్తీ డిష్ భాగంగా మా మనవడికి రాగి జావ చేస్తున్నాను. ఈ రాగి జావ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. మా అమ్మ కాలం నాటి నుండి మేము ప్రొద్దున ఇది తీసుకుంటామండి. మా అమ్మ తీసుకున్నారు, మా అమ్మకి తర్వాత మేము తీసుకున్నాము, మా తర్వాత మా పిల్లలు తీసుకున్నారు, మా పిల్లల తర్వాత మా మనవడు తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాగి జావ అందరికీ అలవాటు అవ్వాలండి. ఇది ప్రతి ఒక్కరూ మనము తాగాల్సిందే అండి. మార్నింగ్లో వారానికి అట్లీస్ట్ 2 డేస్ అయినా తాగండి. చాలా మంచిది. ఎముకలు స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే రాబో కాలంలో ఫుల్ కెమికల్సే కదండి. మన పంటంతా కెమికల్సే. కెమికల్స్ లేనిదే మనకు రోజే గడవదు. అప్పుడప్పుడు మనం ఇలాంటివి ధాన్యాలు తీసుకుంటే ఒంటికి ఆరోగ్యకరం. ఈ ధాన్యాల్లో ఎక్కువగా కెమికల్స్ వేసి పండించరండి. దీనికొచ్చి నీళ్లు కూడా తక్కువగా పడుతుంది. కెమికల్సే అవసరం లేదు. అందుకనే ఇటువంటిది మనం ఆహారంలో చేర్చుకుంటే మన ఆరోగ్యానికి బాగుంటుంది. మనము అనారోగ్య పాలవకుండా ఉంటాము. మనం తయారు చేసుకుంటేనే చాలా మంచిది. ఇది రకరకాల ధాన్యాలతో తయారు చేసిందండి. పెద్దవాళ్ళకైతే రాగులు, సజ్జలు, నల్లటి మినుములు, పచ్చ పెసలు, శనగలు, ఇంకా చాలా ఉంటుందండి. అవన్నీ ఏగిచ్చి పౌడర్ చేసుకుంటామండి. చిన్న బిడ్డలకైతే కడిగి ఆరబెట్టి దాన్ని లైట్గా ఏగించి దాన్ని పౌడర్ చేసి ఈ మరిగా ప్యాక్ చేసేస్తాను. అవే వాడుకుంటారు ఇక్కడ. దాంట్లో కొంచెం నాటు సక్కర వేసి ఇస్తామన్నమాట. ఈ రోజైతే మాకు మంచి టేస్ట్. కానీ మనం ఏ రోజో ఒక రోజు అయితే ఓకే. ఎవ్రీడే తీసుకుంటే వేడైపోతుంది చాలా. చాలా అద్భుతంగా రుచిగా ఉన్నింది. చాలా టీ వంట లేదండి. ఈరోజు బయట ఇండియన్ కుజైన్ అనే హోటల్లో బ్రంచ్కు ఏర్పాటు చేశారు. అంటే 11 బయలుదేరితే టిఫిను, మధ్యాహ్నం లంచ్ అన్ని అక్కడే అన్నమాట. 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేశారండి. ఇది చాలా ఇమ్యూనిటీ పవర్కు చాలా మంచిది. వారంలో 3 రోజులైనా మనం దీన్ని తీసుకోవాలి. బాగా బ్లడ్ బాగా సప్లై అవుతుంది, ప్యూరిఫై అవుతుంది అనమాట. కంటికి చాలా మంచిది. ఈరోజు టిఫిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే హోటల్కి వెళ్తున్నాం కదా. కరెక్ట్గా 11:30కి మేము బయలుదేరి వెళ్ళిపోయాము.
అక్కడికెళ్తే అచ్చు ఇండియన్ హోటల్ లాగే మనలాగే ఉందండి. మన ఆంధ్ర వాళ్ళు తయారు చేసినట్టే గుత్తి వంకాయ, వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్. వెజిటేరియన్‌లో అయితే ఐటెమ్స్ ఉన్నాయి. నాన్ వెజిటేరియన్‌లో కూడా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. కోడి అని, కూర అని, ఇంకా చేపలని అన్ని ఉంది. వెజిటేరియన్‌కి చాలా ఐటెమ్స్ ఉందన్నమాట. టిఫిన్‌లో నుంచి, అన్నంలో నుంచి అన్నీ ఉంది. టిఫిన్ అయితే ఇడ్లీ, దోస, పూరి, చపాతీ, పరోటా, దానికన్నిటికి సైడ్ డిష్‌లు అన్నీ ఉంది. నేనైతే వెజిటేరియన్ తీసుకున్నాను. వడలంతా అప్పటికప్పుడు ఏగిస్తూ వాళ్ళు ప్లేట్లలో సర్దుతున్నారు. ఆ విధంగానే మసాలా దోస కూడా వేడి వేడిగా కాలుస్తూ ప్లేట్లలో ఇస్తున్నారు అడిగిన వాళ్ళకి. జీరా రైస్ అని, పన్నీర్ రైస్ అని, మష్రూమ్ రైస్ అని, గుత్తి వంకాయ కూర అని, ఇలా రకరకాలుగా ఉందండి. తెస్తున్నారు. ఇంకా ఈ టిఫిన్ ఫుల్‌గా తినేసరికి కడుపంతా నిండిపోయింది. మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరిదో బర్త్‌డే జరుగుతుందనుకుంటాను. చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. చాలా బాగుంది. మన వల్ల భోంచేయను కాలేదు. కానీ చాలా ఎక్సలెంట్‌గా ఉంది టేస్ట్ అంతా. అప్పుడప్పుడు మనము ఇలాగా హోటల్స్‌కి వెళ్ళి భోంచేస్తే ఎప్పుడన్నా ఒకసారి మనకు కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. బాగుంటుంది. ఎప్పుడు ఇంట్లో చేసేదానికంటే కూడా ఇక్కడ వాళ్ళకి ఇదే కదండీ. వాళ్ళు ఎప్పుడు ఆఫీస్‌లో సతమతం అవుతూ ఉంటారు. ఏ రోజన్నా ఒక రోజు ఇలా బయటకొచ్చి రిలాక్స్ అవుతారన్నమాట. ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారనుకుంటా ఇండియన్ కుసేను. చాలా బాగుంది హోటల్. అంబియన్స్ అంతా చాలా నీట్ గా పక్కాగా ఉంది. మేము ఫుల్ గా భోజనం చేసేసి ఇంటికొచ్చి రెస్ట్ తీసుకొని 5 o'clock మేము క్రిస్టల్ క్యాండిల్ క్రిస్మస్ మార్కెట్ కు బయలుదేరాము. అది కూడా ఫుల్ లైట్స్ అండి. చూడడానికి 2 కన్నులు చాలటం లేదు అసలు. ఒక పక్క మంచు, ఒక పక్క లైట్స్ అన్ని చాలా అద్భుతంగా ఉండింది. ఇక్కడ వాళ్ళకి క్రిస్మస్ అంటేనే లైట్స్, అది న్యూ ఇయర్ వరకు కూడా అలాగే ఉంటుందన్నమాట. కలర్ కలర్ లైట్స్, చుట్టుపక్కల ఏదేది ముఖ్యంగా అమ్ముతారో అదంతా తెచ్చి ఇక్కడ స్టాల్స్ పెడుతూ ఉంటారు. బిస్కెట్స్ రకరకాలుగా అమ్ముతారండి. యాపిల్ సైడర్ వినిగర్ కూడా వేడి వేడిగా ఇస్తున్నారు. అన్ని బాగునింది ఇక్కడ. పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. అయితే ఒకటి, ఇదంతా పిల్లలకి యంగ్ ఏజ్ లో అన్ని బాగుంటుంది. కొంచెం మనకు 50+ వస్తే కొంచెం కష్టమేనండి. మనము వయసులో ఉండేటప్పుడు ఇదంతా చూస్తే బాగా ఆహ్లాదకరంగా బాగుంటుంది. మనకైతే ఆ చలి ఏం వల్ల కాలేదు. ఫుల్గా మనం క్లోజ్ చేసుకుంటా కూడా ఆ ముక్కు నోరు మనం మొయ్యలేం కదండి. అది చాలా మంచు దిబ్బరపోయిందనమాట ఫేస్.
ఎలాగో అన్ని చూసేసి మేము 10 గంటకంతా ఇంటికి చేరుకున్నాము. ఈరోజు చాలా ఫంటాస్టిక్గా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, నమస్తే అండి.